సో మనం ఖడ్గం గురించి మాట్లాడుకుంటున్నాం, అది రిలీజ్ అయింది. మళ్ళీ మీ సినిమా ఏదైనా రిలీజ్ అవ్వాలంటే మీకు ఏ సినిమా ఇష్టం? పెళ్లి సందడి చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాను నేను. ఓకే ఓకే, అంటే ఇప్పుడు ఎలా ఉంటుంది చూద్దామని. సందడి సందడిగానే ఉంటుంది సార్ ఆబ్వియస్లీ. అడిగారు ఎప్పుడైనా? ఇప్పుడు ఇంకోటి క్షేమంగా వెళ్ళి లాభంగా రండి చేద్దామని ఇప్పుడు జరుగుతుంది. ఓకే ఓకే, ఎడిటర్ మోహన్ గారు నన్ను ఫోన్ చేశారు మేడం. ఓకే ఓకే, అది చేద్దాం సరదా బాగుంటుంది, మళ్ళీ ఎంజాయ్ చేస్తాను అనుకుంటున్నాను నేను శ్రీకాంత్. అది అంటే బాగుంటుందండి డెఫినెట్గా. అంటే కేవోశారల బ్రహ్మానందం గారి కామెడీ అన్నీ ఇప్పుడు జనరేషన్ తెలియదు కదా, అలా మారిపోతూ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు పెళ్లి సందడి అనేది కూడా వస్తే బాగుంటుందని నేను నా వరకు మళ్ళీ రిలీజ్. బేసిక్గా మనిషిని పోలిన మనుషులు ఉంటారు అంటారు కదా, కానీ మీరు బెంగళూరులోనే మనిషిని పోలిన మనిషిని చూసేసరికి అవన్నీ ఉంటావు. ఆ టైంలో ఆ డ్రగ్స్ కేసు ఆ టైంలో సేమ్ నాలానే ఉన్నారేంటి అన్న ఫీలింగ్ వచ్చినప్పుడు మీకు ఏమనిపించింది సార్? నేను షాక్ ఫస్ట్. అంటే విచిత్రం ఏంటంటే మన జర్నలిస్టులతోనే కూర్చున్నాను నేను ఇంట్లో. అది మార్నింగ్ 9:30 అట్లా ఆ టైంలో ఒకసారి టీవీ పెట్టు అన్నాడు. ఏంటంటే ఎవరో నీ పేరు వేస్తున్నారంట అని చెప్తే టీవీ ఆన్ చేస్తే ఆడెవడో ఇట్లా పట్టుకుని సేమ్ నాలాగా అనిపించింది. ఇప్పుడు ఇదేంటి నాలాగా ఉన్నాడు ఏంటి అనుకున్నాను నేను. అనుకుని అవి ఇమ్మీడియట్గా అప్పుడు అందరికి ఫోన్ చేసి రే బాబు నేను కాదురా బాబు నేను నాకు అసలు అలవాట్లేదు అటువంటి అని ఏం చెప్పు. ఇప్పుడు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలిగా, వచ్చినప్పుడు డెఫినెట్గా మనం చెప్పుకోవాల్సిన బాధ్యత మనకు ఉంటుంది. ఇంకా లేదు అలా వాళ్ళు ఒకటి అక్కడ అరెస్ట్ చేసేసారా అండి. ఇప్పుడు నేను ఇక్కడ ఎలా చెప్తాను, నైట్ జరిగింది ఈరోజు పొద్దున్నే మనం చెప్పింది అది. ఈ వస్తూ ఉంటాయి కామన్. నేను విడాకులు అని రాశారు మా ఇద్దరికి. ఇలాంటి వార్తలు ఊహ గారి వరకు అంటే బేసిక్గా సెన్సిటివ్ గా ఉంటారా సార్ ఊహ గారు? ఒక రకంగా స్ట్రాంగ్గా ఉంటాడు. అన్నీ మనకు తెలియదు, 2 రోజులు అయితే మొత్తం అంత మనకి ఈ టైప్లోనే నేను స్ట్రాంగ్గానే ఉంటా. నేను బాధపడిపోయి అరిచేసి ఈ టైప్లో ఉండదు. నేను కూడా తిట్టినాళ్ళని ఆ కర్మ రే బాబు నవ్వుతానే చెప్తాను నేను. మీ కర్మ ఏంటి బాబు ఇట్లా ఉన్నాయి ఏంటి, ఇగో చూసుకోండి అని ఈ టైప్లో ఉంటుంది అంతే. అంటే మీరు ఇప్పటిదాకా చాలా క్యారెక్టర్లు చేస్తారు, ఒక కంప్లీట్ యాక్టర్ ఎవరైనా ఉన్నారు అంటే ఫస్ట్గా శ్రీకాంత్ గారి పేరు అయితే వస్తుంది. ఇంకా మీరు అరే నేను క్యారెక్టర్ ఇంకా చెయ్యాలని ఉంది నాకు అన్న క్యారెక్టర్ ఏమైనా ఉందా? అలా ఏముండదు. ఇంకంటే వచ్చిన దాన్ని మనం ఫీల్ అవ్వకుంటే వెళ్తాం. ప్రతిదాన్ని కొత్తగా ఫీల్ అయ్యి వెళ్తామే. ఇప్పుడు నేను ఇన్స్పెక్టర్ క్యారెక్టర్ చేసేసాను, ఇంకో సినిమాలో వచ్చింది అనుకోండి, దాన్ని ఇంకో కొత్తగా ఎలా చేద్దాం అని ఆలోచిస్తాం తప్పితే మంచి చేసుకుంటే వెళ్ళడమే. నాకు అసలు యాక్చువల్గా మైథలాజికల్ అంటే చాలా ఇష్టం. మైథలాజికల్ క్యారెక్టర్స్ అంటే దాన్ని చేయడం అంటే ఇష్టం. కృష్ణుడు కానీ ఇప్పుడు కుదరదు ఎక్కువ. జనరల్గా అప్పట్లో చాలాసార్లు చెప్పాను నేను కృష్ణుడిగా చేయాలి అని. ముదురు కృష్ణుడు అంటారు తప్ప ఉండదు. అఖండ సినిమాలో వరదరాజుల క్యారెక్టర్ చూసేసరికి శ్రీకాంత్ గారేనా అని అనిపించింది ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ. అసలు ఈ క్యారెక్టర్ ఎలా ఒప్పుకున్నారు అని కూడా అనిపించింది. మీరు ఆ క్యారెక్టర్ చేస్తున్నప్పుడు మీ ఫీలింగ్ ఏంటి, అండ్ థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? వండర్ఫుల్ క్యారెక్టర్. అంటే నేను కాదు ఇది వేరే అనేలాగా బోయపాటి గారు డిజైన్ చేశారు. అది యాక్చువల్గా ఎలా ఉండాలి ఏంటి, ఇంతంత హెయిర్ వేసుకొని, అంటే నాకు అది ఇన్స్పిరేషన్. ఆపరేషన్ దుర్యోధన అనుకోండి, ఏదన్నా అనుకోండి, హెయిర్ ఇంతంత ఉండాలి, బియర్డు, మళ్ళీ అది కూడా మైండ్స్లో చేస్తూ ఉంటాం కదా, ఆ రగ్గడ్నెస్ ఉండాలి. మనమేమో అంత రగ్గడగా జనరల్గా ఉండం, సాఫ్ట్గా ఆ టైప్లో ఉంటాం. అది రావాలి. ముందుకు ఫస్ట్ ఎప్పుడు కూడా ఒక గెటప్ కుదిరిందంటే పర్ఫార్మెన్స్ లెవెల్స్ మనం తెచ్చేసుకోవచ్చు. ఇప్పుడు ఎమోషన్ కానీ ఇది కానీ ఏదన్నా సరే స్టెబిలిటీ అవన్నీ తెచ్చుకోవచ్చు. ముందు గెటప్ కుదరాలి. నేను నమ్మేది అది బాగా ఫస్ట్ గెటప్ కుదిరింది మనకి. గెటప్ కుదరంగానే వరదరాజుల క్యారెక్టర్ వచ్చేసింది, గ్రిప్లోకి వచ్చేసింది. ఇక బోయపాటి గారు ఆయనకి ఏం కావాలో ఆయన చక్కగా నీట్గా బిల్డప్తో సహా చేసుకుంటారు ఆయన. ఇంకా ఆయన నేను ఎక్కువ డైరెక్టర్స్ నమ్మేస్తాను. డైరెక్టర్ ఏం చెప్తే అది చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాను. అలా ఆ వరదరాజుల క్యారెక్టర్ వాళ్ళు బాలకృష్ణ గారి ఆపోజిట్గా అంత పెద్ద క్యారెక్టర్ రావడం. ఎందుకంటే అంతకుముందే నేను బాలకృష్ణ గారితో శ్రీరామరాజ్యం లక్ష్మణుడిగా చేశాను, తమ్ముడిగా చేశాను. ఇప్పుడేమో వరదరాజులుగా చేయడం అంటే యాక్సెప్ట్ చేస్తారు ఆడియన్స్. ఎందుకంటే గెటప్ కుదిరి ఇప్పుడు క్యారెక్టర్లు ఈ సినిమాలో ఇది, ఇంకో సినిమాలో ఇది అని ఉంటుంది కాబట్టి ఆడియన్స్ డెఫినెట్గా యాక్సెప్ట్, కానీ కుదరాలి. మళ్ళీ మీ అన్నయ్యతో సినిమా చేస్తున్నారా సార్? ఎప్పుడు అవకాశం వస్తే అప్పుడు చేస్తాం డెఫినెట్గా. అంతే అంటారు? క్యారెక్టర్స్ రావాలి. నేనే అడుగుతూ ఉంటాను ఇప్పుడు అన్నయ్య మళ్ళీ ఎప్పుడు అన్నయ్య అని. బట్ మీరు ఎన్ని సినిమాలు చేసినా ఆయనతో శంకర్ దాదా MBBS మీ ఇద్దరి
ఆ కాంబినేషన్ సీన్స్ భలే ఉంటాయి, మంచి క్యారెక్టర్. ఇప్పటికీ చాలా ఎంటర్టైన్ గా అనిపిస్తుంది. అంటే ఏదైనా ఎవరైనా లోలో ఉన్నప్పుడు ఆ సీన్స్ పెట్టుకు చూస్తే వెంటనే రిఫ్రెష్ అయిపోతారు అట్లా. సో మళ్ళీ అలాంటి సినిమాలు, అలాంటి క్యారెక్టర్లు రావాలని కోరుకుంటాను నేను. డెఫినెట్గా నాకు ఇష్టం కూడా ఆ ఎంటర్టైన్మెంట్, ఆ వే ఆఫ్ ఇది, ఆ బాడీ లాంగ్వేజ్, చక్కటి ఎంటర్టైన్మెంట్, అవి నాకు చాలా ఇష్టం. అది ఇప్పుడు ఉన్నట్టు మన అనిల్ రావుపూడి డైరెక్టర్లో ఆ టైప్ ఆఫ్ ఎక్కువ టచ్ చేసేది ఎంటర్టైన్మెంట్ ఎక్కువ అనిల్ రావుపూడి గారు. అవి కూడా బాగా ఇష్టం నాకు, ఆయన కామెడీ ఇవన్నీ.